హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ రియల్ నంబర్స్ నుండి 11th వీడియో అయితే ప్రీవియస్ 10 వీడియోస్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కుదిరితే పక్కన నేమ్స్ కూడా రాస్తాను. ఇప్పటి వరకు చూడలేని వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. నేమ్స్ తప్పకుండా రాస్తాను. అంటే ముందు వరకు లింక్స్ అయితే ఇచ్చేసేవాడిని, ఇప్పుడు నేమ్స్ కూడా రాస్తాను. ఎందుకంటే నేమ్ చదువుకుని మీరు చూడలేనట్టయితే ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా ఆ వీడియోస్ కూడా లైక్ చేసి వెళ్ళండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే, మనం దీని ముందు వీడియోలో ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషన్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. బట్ ఆ వీడియోలో మనం ఓన్లీ ఈ విధమైనటువంటి మోడల్స్ మాత్రమే చెప్పుకున్నాం. అయితే ఈ వీడియోలో ఈ విధంగా డబల్ నెంబర్స్ ఇస్తే ఏ విధంగా మనం ఇర్రేషన్ నెంబర్ అని ప్రూవ్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ రాసినవన్నీ మీ టెక్స్ట్ బుక్లో ఎక్సెప్ట్ √3, √7 అనేవి లేవు ఈ రామన్లో. ఒకవేళ ఇచ్చిన ఏ విధంగా చేయాలో నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. ఒకసారి చూడలేనట్టయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం మనం ఈ సెకండ్ మోడల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎక్సర్సైజ్ 1.4లో ఫస్ట్ రామన్లో ఇది 4th సమ్ అనుకుంటా. ప్రూవ్ దట్ √3 + √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సారీ, సెకండ్ సమ్ ఇది. ఫస్ట్ రామన్లో సెకండ్ సమ్ అండి. అయితే డబల్ మోడల్స్ మాత్రమే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం, ఈ విధమైనవంటి. ఓకేనండి. అయితే ఫ్రెండ్స్, మనకి మా ఫస్ట్ రాసేది మ్యాటర్ అన్నింటికి సేమ్. ప్రూవ్ దట్ ఇర్రేషన్ ప్రతి సమ్కి మ్యాటర్ ఇదే. వీ హ్యావ్ డన్ దిస్ ప్రాసెస్ by this proof by method of contradiction. Let us assume that √3 + √5 is a rational number. We know that a rational number can be written in the form of a/b, where b is not equal to 0. a, b ఆర్ కోప్రైమ్స్. మనం దీని ముందు వీడియోలో సింగిల్ నెంబర్స్ అంటే √2, √5 ఇలాంటి నెంబర్స్ కూడా సేమ్ ఇదే మ్యాటర్ రాసామండి. కాకపోతే ఈ ప్లేస్ నెంబర్ మారుతుంది అంతే. ఏ నెంబర్కైనా సరే ఇదే ఫస్ట్ రాసింది. ఓకేనండి. బట్ సింగిల్ నెంబర్స్కి అనేది ఇక్కడ మధ్యలో ప్రాసెస్ మారుతుంది. డబల్ నెంబర్కి మాత్రం వేరే ప్రాసెస్. ఓకేనండి. ఒకసారి మీరు చేస్తే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం మీరు నోట్ చేసుకోండి, దీని కింద నోట్ చేసుకొని మనం సింప్లిఫికేషన్ ఇదంతా చెరిపేసి చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మ్యాటర్ రాసేసిన తర్వాత స్టెప్లో ఇది అంటే మనం √3 + √5 అనేది రేషనల్ నెంబర్ అనుకుంటాం కాబట్టి ఈ విధంగా a/bకి ఈక్వల్ చేసుకుంటాము. సేమ్ ఇది తప్పకుండా రాయాలండి. అయితే ఫ్రెండ్స్, ఈ డబల్ నెంబర్కి మనకు కొంచెం స్టెప్స్ అనేవి ఎక్కువైతే సింప్లిఫికేషన్ అనేది మీకు జాగ్రత్తగా గమనిస్తే చాలా ఈజీ. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని మనం 2 టైప్స్గా మనం సింప్లిఫై చేయొచ్చు. కొంతమంది √3 + √5 a/b ఒకదాన్ని అటుపక్క పంపించేసి ఆ తర్వాత స్క్వేరింగ్ చేసి చేస్తారు. మరికొంతమంది డైరెక్ట్గా స్క్వేరింగ్ చేసి చేస్తారు. అయితే నేను కూడా ఇక్కడ డైరెక్ట్గా స్క్వేరింగ్ చేసేస్తున్నానండి. ఇంకా ఒకదాన్ని అటుపక్క పంపించి చేయట్లేదు. ఓకేనండి. అయితే ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్టయితే ఏమవుతుందండి, √3 + √5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అయితే ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి మనకి అందరికీ తెలుసు కదండి. a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² + 2 × a × b. ఓకేనండి, ఇది అందరికీ తెలిసిన ఫార్ములా. అయితే ఈ ఫార్ములా దీనికి అప్లై చేసుకున్నట్టయితే ఏమవుతుందండి, మనకి √3 హోల్ స్క్వేర్ + √5 హోల్ స్క్వేర్ + 2 × √3 × √5 ఈక్వల్ టు ఈ పవర్ అనేది న్యూమరేటర్కి వస్తుంది, అదేవిధంగా డినోమినేటర్ కూడా వస్తుంది. అప్పుడు a²/b². ఓకేనండి, ఇవన్నీ మనం చిన్న క్లాసెస్లో నేర్చుకుంటాం, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే లెసన్లో. అయితే ఇక్కడ √² క్యాన్సిల్ అవుతుంది, √² క్యాన్సిల్ అవుతుంది. ఏమవుతుందండి, మనకి 3 + 5 + 2 ఇది చూసి చాలామంది కంగారు పడతారు. ఏమొద్దండి, ఇక్కడ చూడండి √a × √b ఈక్వల్ టు √a × b అని అర్థం. ఇది ఒక ప్రాపర్టీ మనం 9th క్లాస్లో నేర్చుకుంటామండి. ఇక్కడ చూడండి √3 × √5 ఈక్వల్ టు ఏ విధంగా రాసుకోవచ్చు, √3 × 5. ఈ ఫార్ములా దీనికి అప్లై చేసినట్టయితే √3 × 5 అని మనము రాసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు 3 + 5 అంటే మనకి 8 + 2 × 3 × 5 అంటే 15 ఈక్వల్ టు a²/b². ఓకేనండి, మీరు జాగ్రత్తగా గమనించాలి. డబల్ నెంబర్స్ ఈ విధమైనటువంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు మీరు ఇదే ప్రాసెస్లో చెయ్యండి. ఓకేనండి. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 8ని అటుపక్క పంపించేస్తానండి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ పక్కన రాస్తున్నాను. మీరు దీన్ని డౌన్ ఎక్కించుకోండి. నేను ఒకవేళ పక్కన రాసిన కానీ డౌన్ ఎక్కించుకుంటే సమ్ కొంచెం పెద్దదిగా కనబడుతుంది, ప్లస్ మంచి మార్క్స్ పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు 2√15 ఈక్వల్ టు a²/b². ఈ +8 ఎడపక్క పంపిస్తే ఏమవుతుందండి, -8 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని తర్వాత స్టెప్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించగండి.
2 ఇంటూ స్క్వేర్ రూట్ 15 ఈక్వల్ టు ఈ విధంగా ఉన్న నెంబర్స్ ఏం చేస్తాం, 8 నేను 8/1 అని రాసుకుంటాను. అప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ 8 బీ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇంటూ 1 బీ స్క్వేర్. ఓకేనండి, ఈ విధంగా ఉన్న ప్రతిదీ అంటే మీకు స్టాండర్డ్ ఫామ్ రాయాలంటే ఏ బై బి మైనస్ సి బై డి, ఈ విధంగా ఉంటే మనం ఏ ఇంటూ డి ఏడి మైనస్ బి ఇంటూ సి బీసీ బై బి ఇంటూ డి. ఓకేనండి, ఇది ఫ్రాక్షన్స్ చెప్పినప్పుడు చెప్పాను, ఒకసారి చూడలేనట్టయితే ఆ వీడియోస్ కూడా చూడండి ఛానల్లోకి వెళ్ళి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇంకా మనం చివరిగా అయితే వచ్చేసినట్టే ఇక్కడ చూడండి 2 దీన్ని ఇంటూ చేస్తుంది, 2ని ఇంటూ చేస్తుంది, అటుపక్క పంపించేస్తే ఏం చేస్తుందండి, డివైడ్ చేస్తుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 8b స్క్వేర్ బై 2 ఇంటూ బీ స్క్వేర్. అయితే మళ్ళీ కొంచెం మంది డౌట్ వస్తుంది, ఏంటి అంటే ఇక్కడ 2 ఇంటూ చేస్తున్నాను బాగానే ఉంది, ఇటుపక్క పంపిస్తే డివైడ్ చేయాలి కదా, ఇక్కడ కూడా ఇంటూ చేస్తుంది ఏంటి అని అడుగుతారు. ఇక్కడ చూడండి 2 అనేది ఇక్కడ న్యూమరేటర్ని ఇంటూ చేస్తుంది, ఇక్కడ 2ని 2/1 అని రాసుకోవచ్చు కదా, అవునా కదా. అంటే 2 అనేది ఇక్కడ న్యూమరేటర్, రూట్ 15 అంటే రూట్ 15/1 అని రాసుకోవచ్చు కదా. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే ఇక్కడ న్యూమరేటర్ని ఇంటూ చేస్తుంది, అటుపక్క పంపిస్తే డినోమినేటర్ని ఇంటూ చేస్తుంది అంతే, దీన్నే మనం డివైడ్ చేస్తుంది అని అంటాం. ఓకేనండి, ఎటువంటి కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఫ్రాక్షన్స్తో ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ మీకు తప్పకుండా వచ్చి ఉండగండి. నేను ప్రత్యేకంగా వీటికి 2 వీడియోస్ అయితే చేశాను, ఛానల్లోకి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. రాకపోతే తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్, ఇవి రాకుండా మనం ఎటువంటి పెద్ద సమ్గా చేయలేము. బేసిక్ సమ్స్ రాకుండా పెద్ద సమ్స్ ఎలా చేస్తామండి, అవునా కదా. ఓకే, ఇప్పుడు మనం సమ్ అయితే అయిపోయినట్టే. ఏంటి అంటే స్క్వేర్ రూట్ 15 ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 8b స్క్వేర్ బై 2b స్క్వేర్. ఇంకా ఏమైనా సింప్లిఫై చేయగలమా, మనం ఇంకేమీ చేయలేము. అయితే మీకు ఇక్కడ గమనించాలని కొంచెం సింప్లిఫికేషన్ పెద్దదిగా ఉంటుంది సింగిల్ నెంబర్స్తో పోల్చుకుంటే. సింగిల్ నెంబర్స్ అంటే స్క్వేర్ రూట్ అలాంటి వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం పెద్దది ఉంటుంది, బట్ చాలా ఈజీ. మీకు జస్ట్ ఇంకా ఈ 2 ప్రాపర్టీస్ తెలిసి ఉంటే మనం ఈ సమ్ అనేది చేసేయచ్చు. ఓకేనండి, మీకు రాకపోతే నేర్చుకోండి. అయితే ఫ్రెండ్స్, డబల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మన గోల్ ఏంటి అంటే ఈ విధంగా డబల్ నెంబర్స్ అంటే ఇంకా సింగిల్ నెంబర్స్ కాకుండా ఈ విధమైనటువంటి నెంబర్స్ నేను ఇంకా కింద రాశాను కదా ఫస్ట్ మోడల్స్ అని చెప్పి, ఆ విధంగా ఏ మోడల్ ఇచ్చినా మనకి గోల్ ఏంటి అంటే మన సమ్ సింప్లిఫికేషన్ చేసి చివరికి ఇటుపక్క ఒక ఇర్రేషన్ నెంబర్ తీసుకురావాలి, అటుపక్క ఒక p/q ఫామ్గా ఉన్న నెంబర్ని తీసుకురావాలి. అదే p/q ఫామ్గా ఉన్న దాన్ని మనం తీసుకొచ్చినట్టయితే మనకు సమ్ అనేది పూర్తయినట్టు. ఓకేనండి, తీసుకొచ్చాం కదా, ఇంక ఇటుపక్క ఒక ఇర్రేషనల్ నెంబరు, అటుపక్క ఒక p/q ఫామ్గా ఉన్న ఒక నెంబరు. నువ్వు ఏ వాల్యూ సంథింగ్ తీసుకుని బి వాల్యూ సంథింగ్ తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసావనుకో, అది నీకు p/q ఫామ్గానే వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఆల్ఫాబెట్స్ వేయడం వల్ల చూడడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ నెంబర్స్ కాకుండా మిగిలిన ఎటువంటి నెంబర్స్ ఇచ్చినా, అంటే ఇలాంటివి నేను మోడల్ 3 రాశాను, మోడల్ 4 రాశాను, మీరు సెకండ్ మోడల్ అయినా, థర్డ్ మోడల్ అయినా, ఫోర్త్ మోడల్ అయినా సరే, మన గోల్ ఏంటి అంటే ఆ మోడల్స్ ఇచ్చినప్పుడు మన గోల్ ఏంటి అంటే మనం వాటిని సింప్లిఫై చేస్తూ చివరికి ఒక పక్క ఇర్రేషన్ నెంబర్ తీసుకురావాలి, ఒక పక్క p/q ఫామ్గా ఉన్న నెంబర్ తీసుకురావాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మీరు ఇలా తీసుకొచ్చినట్టయితే సమ్ అనేది పూర్తయిపోయినట్టే. ఓకేనండి, ఇప్పుడు మీరు ఈ విధంగా అందంగా ఎక్కించేసుకున్న తర్వాత మ్యాటర్ నేను లాస్ట్ కంక్లూజన్ రాస్తాం కదా, అది మనం రాసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఇందాక సింప్లిఫై చేసిన లాస్ట్ స్టెప్ ఇది. ఇక్కడతో ఈ విధంగా మీరు చేసినట్టయితే మనకి సమ్ అనేది అంటే సింప్లిఫికేషన్ పార్ట్ అనేది పూర్తయిపోయినట్టే. అయితే ఫ్రెండ్స్, మీరు కొంతమందికి భయం పుట్టొచ్చు చూసి కంక్లూజన్. అయితే గైడ్లో అది చూసుకుంటే మీకు ఒక 3 లైన్స్ 4 లైన్స్ ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఇంత పెద్దది రాశానంటే ఇది మన భాషలో ఉంటుంది. మన భాష తెలుగు కదా, ఇంగ్లీష్లో రాసామంటే తెలుగు దీనికి పెద్ద తేడా ఉండదని మీరు ఒకసారి చూడండి. మనం మాట్లాడుకునే భాషలోనే రాసి నేనేమి కష్టంగా రాయలేదు. అంటే ఇది మీకు ఈ విధంగా మీకు రాసినట్టయితే చూసిన సాగు అనేది వీడికి బాగా అర్థమైంది కాబట్టి ఈ విధంగా సొంతంగా రాసేయడానికి మంచి ఇంప్రెషన్ పడుతుందండి. తప్పకుండా మీకు ఇది ఒకసారి చదువుకుంటే ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. కంక్లూజన్ అంటే లాస్ట్ పార్ట్. ఫ్రమ్ అబోవ్ ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్ నుంచి ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇటు సైడ్ ఏముందండి, రూట్ 15. LHS ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అండ్ RHS ఈజ్ ఏ రేషనల్ నెంబర్. RHS ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని ఎలా చెప్పాను, ఇది p/q ఫామ్గా ఉంది కాబట్టి చూడడానికి, అవును కదా. అండ్ ఇట్ షోస్, అదేవిధంగా ఈ ఈక్వేషన్ మనకి ఏం చూపిస్తుంది, దే ఆర్ ఈక్వల్ అంటే LHS RHS ఈక్వల్ అయినాయి అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ ఈక్వల్ అయినవి అని చూపిస్తుంది. బట్ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇర్రేషనల్ నెంబర్.
బట్ రేషనల్ నెంబర్ అనేది ఇర్రేషనల్ నెంబర్కి ఎప్పటికీ ఈక్వల్ అవ్వదు. ఎనీ కండిషన్లో రేషనల్ నెంబరు ఇర్రేషనల్ నెంబర్ ఈక్వల్ అవ్వవు కదా, అవును కదా. రేషనల్ నెంబర్ అంటే వేరు, ఇర్రేషనల్ నెంబర్ అంటే వేరు. బట్ ఈ ఈక్వేషన్ మనకి ఏం చూపిస్తుంది, ఇర్రేషనల్ నెంబరు రేషనల్ నెంబరు ఈక్వల్ అని చూపిస్తుంది. కానీ మనకు ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటి, రేషనల్ నెంబర్ అనేది ఇర్రేషనల్ నెంబర్ ఎప్పటికీ ఈక్వల్ అవ్వదు. సో దిస్ ఈజ్ ద కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అంటే మిస్టేక్ అని చెప్పాను. అంటే దిస్ ఈజ్ ద మిస్టేక్ ఎరైజ్డ్ డ్యూ టు అవర్ అజంప్షన్. అంటే ఈ మిస్టేక్ వచ్చింది ఎందువలన అంటే √3 + √5 అనేది ఒక రేషనల్ నెంబర్ అని మనం ఫస్ట్ తీసుకోవడం వల్ల. ఫస్ట్లో ఏమని తీసుకుంటామండి, లెట్ us assume దట్ √3 + √5 ఈజ్ అన్ రేషనల్ నెంబర్ అని తీసుకుంటాం. అదే ఇక్కడ మనకి చివరిలో మిస్టేక్ చూపిస్తుంది. ఓకేనండి, అది దీని ఈ సెంటెన్స్ మనం తప్పకుండా మీరు నీట్గా రాయకండి. అంటే ఈ రాయొద్దా అని కాదు, మీకు చూడండి, మీకు చదివితేనే చాలా ఈజీ. అది నేను ఓన్గా రాసింది, అది నీకు ఏ గైడ్లోని అది గైడ్లో ఉంటుంది కానీ అర్థం కాదు చాలామంది. ఇది చూస్తే ఎవరికైనా అర్థం. చూడండి ఎంత ఈజీగా రాసాను నేనే. ఓకే, జాగ్రత్త చదువుకుని ఇదే ఎగ్జామ్గా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పక్కాగా పడతాయండి. ఎక్కడ కూడా ఒక్క మార్క్ కూడా పోదు. ఓకేనండి, సో దిస్ ఈజ్ ద కాంట్రడిక్షన్ అరైజ్డ్ డ్యూ టు అవర్ అజంప్షన్ దట్ √3 + √5 ఈజ్ అన్ రేషనల్ నెంబర్. √3 + √5 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకోవడం వలన మనకి ఏమైంది, చివరికి సమ్ చేసేటప్పుడు ఇర్రేషనల్ నెంబరు రేషనల్ నెంబర్ ఈక్వల్ అయినాయి అని వచ్చినాయి. ఓకేనండి, హెన్స్ √3 + √5 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. అంటే ఇది రేషనల్ నెంబర్ కాదు. ఓకేనండి, దేర్ఫోర్ రేషనల్ నెంబర్ కాకపోతే ఇంకే నెంబర్ అండి, దేర్ఫోర్ √3 + √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనండి, ఈ విధంగా రాస్తే తప్పనిసరిగా మీ సమ్ అనేది 2 పేజెస్ పడుతుంది, లేదా పేజ్ ఎండ్ ఆఫ్ పడుతుంది, ప్లస్ మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఇది మీకు ఎక్కువ మార్క్స్కి ఇస్తాడు. ఎక్కువ మార్క్స్ అంటే 4 మార్క్స్ దాటే ఉంటుంది. అంటే ఇప్పుడు పేపర్ మారడం అదంతా వేరు కదండి, మినిమం ఇది 4 మార్క్స్ సమ్. ఓకేనండి, చాలా జాగ్రత్తగా అయితే నేర్చుకోవాలి. ఇప్పుడు ఇదే టైప్ ఆఫ్ మోడల్ ఇంకో సమ్ చూద్దాం. మ్యాటర్ అనేది సేమ్ అండి, నేను ప్రతిదానికి రాయను. ఇక్కడ √3 + √5 ప్లేస్గా మనకి నెంబర్స్ అనేవి మారుతాయి అంతే. ఓకేనండి, జాగ్రత్త రాసుకొని మ్యాటర్ అనేది ఒకసారి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సమ్ అయితే చూద్దాం. ఎక్సర్సైజ్ 1.4లోనే సెకండ్ సమ్ అండి ఇది. అంటే ఫస్ట్ రౌండ్లో సమ్స్ వేరు, ఇది సెకండ్ సమ్. ప్రత్యేకంగా మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకుని చూస్తే సరిపోద్ది. ఇఫ్ p, q ఆర్ ప్రైమ్ నెంబర్స్ దెన్ ప్రూవ్ దట్ √p + √q ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకి 2, 3, 5, 7, 11, 13 అంటే ప్రైమ్ నెంబర్స్ ఎలాంటివి. అప్పుడు √p + √q అంటే ఏదో ఒక ప్రైమ్ నెంబర్ అవ్వచ్చు p, అదేవిధంగా ఏదో ఒక ప్రైమ్ నెంబర్ అవ్వచ్చు q. ఓకేనండి, ఓకే. అయితే √p + √qని ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమంటున్నాడు. ఇక్కడ చాలామంది భయపడేది ఏంటి అంటే, మనం నెంబర్స్ ఇందాకే చెప్పాను, √3 + √5 చెప్పాను. ఇలాంటి నెంబర్స్ ఇస్తే చాలామంది చేద్దాం అనుకుంటారు, కానీ అక్కడ ఆల్ఫాబెట్స్ ఇస్తే చేయడానికి భయపడతారు. ఆల్ఫాబెట్స్ ఉందండి, ఇక్కడ 3 ప్లేస్లో p ఇచ్చాడు, అదేవిధంగా 5 ప్లేస్లో q ఇచ్చాడు. ఇంకా మిగతాదంతా సేమ్ కదండి, అవునే కదా, మిగతాదంతా సేమ్. మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను మ్యాటర్ రాయనని చెప్పాను, బట్ నేను మ్యాటర్ కూడా రాస్తున్నాను. ఒకసారి చూడండి. దిస్ ప్రూఫ్ కెన్ బి డన్ బై మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. సేమ్ అని మ్యాటర్ ప్రతి దానికి, ప్రతి ఇర్రేషనల్ నెంబర్ ప్రూఫ్కి వితిన్ సింగిల్ నెంబర్స్ కూడా ఫస్ట్ రాసేది మాత్రం సేమ్. కాకపోతే మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఓకేనండి, ఈ 4 లైన్స్ ఫస్ట్ ఈజీగా రాసేయచ్చు. ఓకేనండి, ఇప్పుడు మనం సింప్లిఫికేషన్ అయితే చూద్దాం. మ్యాటర్ అయిపోయాక సేమ్ మనం ఇందాక √3 + √5కి ఏ విధంగా అయితే సింప్లిఫై చేసామో దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్గా చేసాను. చూడండి, √p + √q = a/b. సేమ్ ఇది మాత్రం పక్కాగా రాయాలండి మీరు. ఓకేనండి, అయితే స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ సేమ్ స్క్వేరింగ్ చేశాను, ఇంకా ఫార్ములాస్ రాశాను. నేను ప్రతి ఫార్ములా పక్కన రాస్తాను, మీకు ప్రతి స్టెప్ అర్థమయ్యేలా చెప్పడానికి కారణం ఏంటంటే, చూసిన వాళ్ళు బాగా చదివే వాళ్ళు ఉంటారు, యావరేజ్గా చదివే వాళ్ళు ఉంటారు, పూర్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి అన్న చిన్న కాన్సెప్ట్ అన్నది చూసిన ప్రతి ఒక్కరు మన వీడియోతో ఓకే బాగా చెప్పాడు, అర్థమైంది అన్నట్టుగా వెళ్ళాలి. వాళ్ళు లైక్ కొట్టమని నాకు పర్లేదండి, కానీ చూసిన ప్రతి ఒక్కరు ఒక ఇన్నర్ సాటిస్ఫాక్షన్, ఓకే బాగుందిరా, బాగా అర్థమైంది అన్న సాటిస్ఫాక్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అందువల్ల నేను ప్రతి స్టెప్, ప్రతి ఫార్ములా కూడా రాస్తున్నాను. ఓకేనండి, చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. అయితే ఫార్ములాస్ కూడా రాశాను. సేమ్ స్క్వేరింగ్ a² + b² + 2ab. a² + b² అంటే కంపేర్ చేసినప్పుడు +2 × a × b = a²/b². ఆటోమేటిక్గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని కూడా మార్చేసినట్టయితే ఇంకో p + q ఇక్కడ 2 × √p × q = a²/b². అయితే ఫ్రెండ్స్, మన ఇందాక సమ్లో ఈ ప్లేస్లో ఏమొచ్చింది, 3 + 5
ప్లస్ 2 ఇంటూ √15 ఈక్వల్ టు a² అని వచ్చింది. ఏమన్నా చేంజ్ అయిందో చూడండి. ఇంకో p ప్లస్ 3 వచ్చింది, q ప్లస్ 5 వచ్చింది, 2 మామూలుగా √15. అవునా కదా, అంటే 3 ఇంటూ 5 15 వచ్చింది. మనకి చేంజ్ అయింది ఏంటి, ఇంకో 3 ప్లస్లో p ఇచ్చాడు, 5 ప్లస్ q ఇచ్చాడు. అవునా కదా, కాకపోతే ఇది మీరు కొంచెం కష్టంగా ఫీల్ అవుతారని చెప్పి మనకు ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు. ఓకేనండి, మనం ఏమి ఫీల్ అవ్వద్దు, మీకు జాగ్రత్త చూడండి. నేను ఏం చేస్తానంటే మనకి ఇక్కడ ఇందాక చెప్పాను కదా 3 ప్లస్ 5 ఇచ్చాడు, దీని ప్లేస్లో దీన్ని యాడ్ చేసేసాం నెంబర్స్ కాబట్టి. కానీ ఇక్కడ యాడ్ చేయడానికి లేదు, ఎందుకు, ఆల్ఫాబెట్స్ కాబట్టి. ఓకేనండి, అందుకని చెప్పి నేను ఇదంతా ఒక సెట్ అని అనుకుంటాను. ఓకేనండి, ఆ సెట్ని అంతా అటుపక్క పంపిస్తాను కాబట్టి ఇంకా ఈజీగా చేద్దామంటే పక్కన రాసింది p ప్లస్ q ఈక్వల్ టు k అని అనుకుందాం. అంటే ఇదంతా ఒక సెట్ కింద అనుకుందాం. ఓకేనండి, చాలామంది కొంచెం భయపడుతుంటారు p ప్లస్ q సింప్లిఫికేషన్లో మిస్టేక్స్ అయిపోతాయి. అంటే ఓకేనండి, దీని తర్వాత స్టెప్లో మీకు రాసేయండి p ప్లస్ q ఈక్వల్ టు k. కొంచెం హైలైట్ చేయండి, ఎందుకంటే మనం p ప్లస్ q ప్లేస్లో k రాస్తున్నాం కాబట్టి. ఓకేనండి, జస్ట్ మీరు సింపుల్గా అర్థం అవ్వడం కోసమే, అంతకన్నా ఏమీ లేదు. ఓకేనండి, ఇంకో p ప్లస్ q ప్లేస్లో k రాసేసినట్టయితే అప్పుడు మనకి ఏమవుతుందండి, ఇంకో k రాసేస్తున్నాను. ఓకే, అప్పుడు 2 ఇంటూ √pq ఈక్వల్ టు a². సేమ్ అని ఇందాక చేసాం కదా, a² ఇంటూ 1 a² మైనస్ b² ఇంటూ k, ఇంకో k b² బై b² ఇంటూ 1 b². ఓకేనండి, మరియు లాస్ట్లో మనం k ప్లస్ రాసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఓకేనండి, ఇప్పుడు చూడండి సేమ్ ఇక్కడ దీన్ని ఇంటూ చేస్తుంది, అటుపక్క పంపితే ఇక్కడ న్యూమరేటర్ని ఇంటూ చేస్తుంది, అటుపక్క పంపిస్తే డినోమినేటర్ని ఇంటూ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది మనకి √pq ఈక్వల్ టు a² మైనస్ kb² బై 2 ఇంటూ b². ఓకేనండి, దీని తర్వాత k ఈక్వల్ టు p ప్లస్ q రాసుకో, అంటే k ప్లస్లో p ప్లస్ q రాసుకో. ఎందుకు, మనకి ఇచ్చిన సమ్ముగా మార్చేసినట్టయితే √pq ఈక్వల్ టు a² మైనస్ p ప్లస్ q ఇంటూ b² బై 2b². ఓకేనండి, అయితే మీకు డౌట్ రావచ్చు, మరి అసలు k ప్లేస్ ఎందుకు రాసామని. అవునా కదా, k ప్లేస్ అసలు మనం ఎందుకు రాసుకున్నాము అంటే జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం అంతే. ఓకేనండి, k ప్లేస్లో p ప్లస్ q అనేది అంటే అదంతా ఒకదాని కింద తీసుకుని చేస్తే మనకి సింప్లిఫైగా ఉంటుంది ఇక్కడ చేయడానికి అని చెప్పి నేను ఆ విధంగా రాశాను. ఓకేనండి, అయితే చూస్తే ఇంకో ఈక్వేషన్ నెంబరు ఇది p/q ఫామ్, అదే p/q ఫామ్ అంటే మళ్ళీ ఇక్కడ p/, కన్ఫ్యూజ్ అవ్వద్దు. p/q ఫామ్ అంటే న్యూమరేటర్ బై డినోమినేటర్ ఫామ్గా ఉందా లేదా. ఓకేనండి, ఆ ఫామ్గా మనం తీసుకొస్తే సరిపోతుంది. అంటే మీకు ఇంతటితో సమ్ అనేది అయిపోయినట్టే. ఓకేనండి, మీరు కొంతమందికి మళ్ళీ డౌట్ రావచ్చు, అసలు ఇది ఈక్వేషన్ నెంబర్ అవుతుందా అని. ఎందుకు, ఇంటూస్ ఉన్నాయి కాబట్టి. మనకు ఫస్ట్ ఏం ఇచ్చాడండి, PQR ప్రైమ్ నెంబర్స్, అంటే PQ అనే ప్రైమ్ నెంబర్స్. నువ్వు ఏ 2 ప్రైమ్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేసినా అది తప్పకుండా నీకు మళ్ళీ ఈక్వేషన్ నెంబరే వస్తుంది, కాకపోతే నువ్వు చెక్ చేసుకో. ఓకేనండి, ఇప్పుడు నేను కంక్లూజన్ పార్ట్ అనేది రాసిస్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను కంక్లూజన్ పార్ట్ కూడా రాసాను. సేమ్ ఇందాక √3 ప్లస్ √5కి ఏ విధంగా అయితే రాసామో ఇది కూడా అంతే. ఓకేనండి, అయితే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా డబల్ నెంబర్స్ అంటే √3 ప్లస్ √5 రెండు నెంబర్స్కి స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు కొంచెం సింప్లిఫికేషన్ అనేది కొంచెం పెద్దదవుతుంది మిగతా వాటితో పోల్చుకుంటే. ఓకేనండి, బట్ మీకు ఎలా చేయాలో నేను చాలా ఈజీగా అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అవుతుందంటే మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం ద్వారా మీ నుంచి మాకు కొంచెం సపోర్ట్ అయితే వస్తుంది. అయితే ఫ్రెండ్స్, నేను √2 ప్లస్ √3 చెప్పలేదా అని అడుగుతారు కొంచెం మంది. ఇది కూడా డబుల్ మోడల్. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో 10th క్లాస్ ఇంపార్టెంట్ మోడల్ అదే సమ్స్ అని చెప్పినప్పుడు అందులో ఈ సమ్ అనేది చెప్పానండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి బాగా ఫస్ట్కి వెళ్ళిపోయి చూస్తే మీకు ఈ సమ్ అనేది ఉంటుంది. ఓకే, నేను ఒకసారి తెలియకపోతే చూడండి, లేదు మాకు వచ్చంటే డైరెక్ట్గా చేసేయచ్చు, మ్యాటర్ మాత్రం పక్కా. ఓకేనండి, అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే నేను ఈ వీడియో చూడమన్నాను కదా పాద్ది, అక్కడికి వెళ్ళి చూస్తే మనం యాక్చువల్లీ ఫస్ట్ మన √2 ప్లస్ √3 కూడా ఏ బేబీ అని అనుకుంటాం కదా. నేను ఫస్ట్లో చెప్పాను ఈ విధంగా స్క్వేర్ చేయొచ్చు, లేదా ఒక నెంబర్ నడిపక్క పంపించి కూడా స్క్వేర్ చేయొచ్చు అని చెప్పాను కదా. అప్పుడైతే నేను ఈ నెంబర్ని నడిపక్క పంపించి స్క్వేరింగ్ ఎలా చేయో చెప్పానండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. సేమ్ మీరు ఎలా చేసినా ఈ విధమైనటువంటి మోడల్స్, మోడల్ నెంబర్ 2 అయినా మోడల్ నెంబర్ 3 అయినా, అంటే ఫస్ట్లో రాసింది మోడల్ నెంబర్ 4 అయినా, మీ గోల్ ఏంటి అంటే లాస్ట్కి వచ్చేటప్పుడు ఒక ఈక్వేషన్ నెంబర్ తీసుకురావాలి, ఇటుపక్క p/q ఫామ్ నెంబర్ తీసుకోవాలి, తీసుకొచ్చి సేమ్ ఈ మ్యాటర్ దించేయడమే పట్టుకుని. ఓకేనండి, ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏ మోడల్స్, థర్డ్ మోడల్స్ ఉన్నాయి కదా మోడల్స్, వాటికి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.